మూవీ స్టార్ట్ కాగానే ఒక ఊరిలో దేవతకి పూజ జరుగుతుంటుంది. ఆ పూజ కోసం మారి అనే దేవతకి పొట్టేలుని బలిద్దాం అనుకుంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఒకతని మీదకి దేవత వచ్చి, "మీరు నా కోసం బలిద్దాం అనుకుంటున్న పొట్టేలు అక్కడ లేదు. ఆ పొట్టేలు ఇప్పుడు ఎక్కడికో పారిపోయిందని" చెప్తుంది. అక్కడే ఉన్న ఆనంద్ మారీ దేవతతో ఇలా అంటాడు, "అమ్మా! ఇందాకే మేము పొట్టేలుని తీసుకొచ్చాం. అది అక్కడే ఉందని చెప్పగా, లేదురా అది ఇప్పుడు అక్కడ లేదు. ఎక్కడికో పారిపోయిందని" మారీ దేవత చెప్తుంది. అప్పుడు ఆనంద్ పక్కనే ఉన్న వ్యక్తితో, "రేయ్! నువ్వెళ్ళి ఆ పొట్టేలు ఉందో లేదో చూసిరా" అని చెప్తాడు. అతను వెంటనే వెళ్లి చూస్తాడు. ఆ పొట్టేలు అక్కడే ఉంటుంది. అతను ఆనంద్ దగ్గరికి వెళ్లి, "పొట్టేలు టెంట్‌లోనే ఉంది. బలికి సిద్ధంగా ఉందని" చెప్తాడు. అది విన్న ఆనంద్, "అమ్మా! పొట్టేలు అక్కడే ఉందని" చెప్పగా, "రేయ్ బిడ్డా! ఆ పొట్టేలు అక్కడ లేదు. పారిపోయింది. వెళ్ళిన పొట్టేలు మళ్ళీ ఈ ఊర్లోకి అడుగు పెట్టకుండా చూసుకోండి. ఒకవేళ అది తిరిగి అడుగు పెట్టిందనుకో, అది పొట్టేలులా కాదు, చాలా శక్తివంతమైన మారీ రూపంలో ఉంటుందని" చెప్తుంది. అప్పుడే మనకి పొట్టేలుని చూపిస్తారు. ఆ పొట్టేలు అప్పటికే భయంకరమైన మారీ రూపంలో ఉంటుంది. కట్ చేస్తే మనకి కొత్తగా వచ్చిన ఎస్ఐ సంతోష్‌ని చూపిస్తారు. ఇక సంతోష్ గురించి చెప్పుకోవాలంటే సంతోష్ కొంచెం భయస్థుడే కానీ నిజాయితీపరుడు. సంతోష్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న కానిస్టేబుల్ కుశలప్పతో మాట్లాడుతూ ఈ ఊరి గురించి కొంచెం చెప్పమంటాడు. "ఈ ఊరు చాలా చిన్నది సార్. ఇక్కడ దొంగతనాలు, కిడ్నాపులు, మర్డర్‌లు జరుగుతూ ఉంటాయి. కానీ స్టేషన్ దాకా ఒక్క సమస్య కూడా రాలేదు. ఎందుకంటే ఈ ఊరి మనుషులు వాళ్ళ సమస్యల్ని వాళ్ళే సాల్వ్ చేసుకుంటారని" చెప్తాడు. సంతోష్ కుష్లప్పకి తన గన్ చూపిస్తూ, "నాకు గన్ అన్నా కానీ, గన్ సౌండ్ అన్నా కానీ ఇష్టం ఉండదు. ఎందుకో తెలియని టెన్షన్ స్టార్ట్ అవుతుంది. భయంతో చేతులు వణుకుతాయని" చెప్తాడు. "ఇప్పుడు కూడా ఈ గన్ లాక్‌లోనే ఉన్నట్టుంది" అని చెప్తాడు. "సరే సార్, దాని గురించి మీరేం వర్రీ కాకండి" అని చెప్పి కుశలప్ప గన్ ఎలా లాక్ చేయాలో, ఎలా అన్‌లాక్ చేయాలో చూపిస్తుంటాడు. అప్పుడే మనకి కుశలప్ప సంతోష్‌ని షూట్ చేసినట్టుగా చూపిస్తారు. నిజానికి కుశలప్ప సంతోష్‌ని షూట్ చేయడు. సౌండ్ మాత్రమే వస్తుంది. ఇంకోవైపు సంతోష్ నేను చనిపోయానని గుండెల మీద చెయ్యి వేసుకొని చెక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే స్టేషన్‌కి జెన్నీ అనే అమ్మాయి వస్తుంది. పోలీస్ స్టేషన్ మీదకి రాళ్లు వేసి అద్దాలు పగలగొడుతూ, "మీ మొఖాలు మండ! మా నాన్న కనిపించకుండా పోయి 4 రోజులైంది. ఇంతవరకు మీరు మా నాన్నని వెతికి పట్టుకోలేదని" తిడుతుంటుంది. అది విని బయటికి వచ్చిన కుశలప్ప జెన్నీతో, "చూడు జెన్నీ, మేము మీ నాన్న గురించే వెతుకుతున్నాం. సాయంత్రం లోపుగా కనిపెడతామని" చెప్తాడు. "అవునా? అలా అయితే అప్పటి వరకు నేను ఇక్కడే కూర్చుంటానని" చెప్తుంది. అది విని సంపత్ జెన్నీతో, "చూడమ్మా, మీ నాన్న ఎక్కడున్నా కానీ నేను సాయంత్రం లోపు వెతికి తీసుకొస్తా. నేను ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. నా మాటలు నమ్ము" అంటాడు. అప్పుడు జెన్నీ సంపత్‌తో, "నేను 3 రోజుల నుంచి ఈ స్టేషన్ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను. 3 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారని" తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జెన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరో అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరని సంపత్ కుశలప్పని అడుగుతాడు. "ఆ అమ్మాయి గురించి మీరంతగా ఏం రియాక్ట్ కాకండి సార్. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇద్దరూ పెద్ద మెంటలోళ్ళు. ఆ అమ్మాయిని మీరు స్టేషన్ లోపలికి రాకుండా ఆపటం మంచిదైంది. లేపోతే లోపలికి వచ్చుంటే మన స్టేషన్‌ని ఏం చేసేదో. అదే కానీ ఆ అమ్మాయి ముక్కుకేంటి అంత పెద్ద రింగ్ ఉందని" సంపత్ అడుగుతాడు. "ఆ రింగ్‌ని మామూలు అమ్మాయిలు వేసుకోరు సార్. ఆ అమ్మాయిలో దేవత ఉంది. అందుకనే ఆ అమ్మాయి ఆ రింగ్ వేసుకుంది. మనం ఎప్పుడూ ఆ అమ్మాయిని అంటుకోకూడదు. ఒకవేళ ఆ అమ్మాయిలో మారీ దేవత ఉండి ఉండొచ్చు" అని చెప్తాడు. "అలాగే మీరు ఆ రింగ్‌ని మారీ దేవత దగ్గర తప్పితే మరెక్కడా చూడలేరని" చెప్తాడు. "సరే మరి వాళ్ళ నాన్న సంగతేంటని" అడగ్గా, "సార్ వాడొక పెద్ద పిచ్చోడు సార్. వాడి పేరు టోబీ" అని చెప్తాడు. "సరే అయితే ఎలాగైనా కానీ మనం ఈ కేస్‌ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ కేస్ కదా! మీరు నాకు టోబీ గురించి కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా" అని అడుగుతారు. సరేనని కుశలప్ప సంపత్‌ని ఫైల్స్ ఉన్న ఒక రూమ్‌లోకి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, "కుశలప్ప గారు, దీంట్లో టోబీ ఫైల్ ఏదని" అడుగుతాడు సంపత్. "ఈ ఫైల్స్ అన్నీ టోబీ గాడికి సంబంధించినవే సార్. వాడి మీద లెక్కలేనన్ని కేసులున్నాయని" చెప్తాడు కుశలప్ప. అది విని సంపత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. టోబీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని ముందుగా వాళ్ళు ఒక చర్చి ఫాదర్ దగ్గరికి వెళతారు. ఎందుకంటే టోబీ మొదట తన లైఫ్ స్టార్ట్ చేసింది చర్చి ఫాదర్ దగ్గరికే. చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, "ఫాదర్, మీకు టోబీ ఎలా తెలుసు? అతను మీకేమవుతాడని" సంపత్ అడుగుతాడు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. క్రిస్మస్ పండక్కి చర్చి ఫాదర్ ఒక హోమ్‌కి వెళ్లి పిల్లలందరికీ గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటాడు. పిల్లలందరూ గిఫ్ట్‌లు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఒక్క గిఫ్ట్ మిగిలిపోతుంది. అది చూసి చర్చి ఫాదర్, "ఈ ఒక్క గిఫ్టే ఎందుకు మిగిలిపోయిందని" అడుగుతాడు. అక్కడ ఉన్న కేర్ టేకర్ చర్చి ఫాదర్‌తో ఇలా అంటాడు, "ఇక్కడ ఒక పిల్లోడున్నాడు సార్. వాడొక మెంటల్ గాడు. ఎవరితో కలవడు, ఎవరితో ఆడుకోడు. ఇది వాడిదే అయ్యుంటుంది. మీరు వెళ్ళండి, నేనిస్తానని" చెప్తాడు. సరే అని చెప్పి వెళుతూ చర్చి ఫాదర్ మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి, "ఆ పిల్లోడికి నేనే గిఫ్ట్ ఇస్తానంటాడు." "వద్దు సార్, ఆ పిల్లోడు చాలా వైలెంట్. నాకంటే ముందున్న కేర్ టేకర్ ఆ పిల్లోడిని చాలా హింస పెట్టాడు. ఆ హింస తట్టుకోలేక ఒకరోజు ఆ పిల్లోడు ఆ కేర్ టేకర్‌ని చావగొట్టాడు.
ఆ గొడవలోనే ఆ పిల్లోడి నాలుక కట్ అయిపోయింది. అప్పటినుంచి ఆ పిల్లోడు రూమ్‌లో నుంచి బయటికి రాకుండా రూమ్‌లోనే ఉంటున్నాడని చెప్తాడు. అదంతా విని చర్చి ఫాదర్ ఏం మాట్లాడకుండా డైరెక్ట్‌గా ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి ఆ పిల్లాడిని కౌగిలించుకుంటాడు. ఆ పిల్లాడు కూడా నిజమైన ప్రేమ దొరికేసరికి ఫాదర్‌ని కౌగిలించుకుంటాడు. చర్చి ఫాదర్ కేర్ టేకర్‌తో ఈ అబ్బాయి పేరేంటని అడుగుతాడు. అసలు వాడికి పేరనేది ఏదైనా ఉంటేనే కదా! ఇక్కడ ఎవరికి నచ్చినట్లు వాడిని పిలుస్తారు. ఒకడు మెంటలోడా అంటే ఇంకోడు తింగరోడా అంటారు. ఇంకోడు సైకో అని పిలుస్తారని చెప్తాడు. వెంటనే చర్చి ఫాదర్ కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఆ పిల్లాడి తల మీద నీళ్లు పోసి ఇప్పటినుంచి నీ పేరు టోబీ. ఎవరైనా అడిగితే నీ పేరు టోబీ అని చెప్పు అంటాడు. ఆ పిల్లవాడు చెయ్యి చూపిచ్చి చెయ్యి మీద టోబీ అని రాయమంటాడు. దాంతో చర్చి ఫాదర్ టోబీ అని రాస్తాడు. ఆ పిల్లాడు ఆనందంగా ఆ చేతిని అక్కడున్న పిల్లలందరికీ చూపిస్తాడు. తర్వాత ఆ పిల్లాడు మళ్ళీ ఫాదర్ దగ్గరికొచ్చి ఇంకో చెయ్యి చూపిచ్చి ఈ చెయ్యి మీద మీ పేరు కూడా రాయమంటాడు. ఫాదర్ నవ్వుతూ ఆ చెయ్యి మీద తన పేరు రాసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కూడా ప్రతిరోజు టోబీ ఎవరొకరితో గొడవ పడుతూ ఎవరొకరిని కొడుతూ ఉండేవాడు. దీంతో టోబీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో వేస్తారు. అక్కడ కూడా టోబీ ఒక కానిస్టేబుల్‌ని పీక పిసికి చంపబోతాడు. దాంతో మిగతా పోలీసులు ఆ కానిస్టేబుల్‌ని కాపాడతారు. అలా టోబీ పోలీస్ స్టేషన్‌లోనే పెరుగుతూ ఉంటాడు. ఒకరోజు యాంథోనీ అనే వ్యక్తి చర్చి ఫాదర్ దగ్గరికొచ్చి, "ఫాదర్, మా నాన్నమ్మ చిన్నప్పుడు ఈ స్థలాన్ని మీకిచ్చింది కదా! ఈ స్థలాన్ని తిరిగి మాకిచ్చేయండి" అని అడుగుతాడు. అప్పుడు చర్చి ఫాదర్ యాంథోనీతో ఇలా అంటాడు, "మీ నాన్నమ్మ దేవుని కోసం ఈ స్థలాన్ని ఇచ్చి చర్చి కట్టింది. ఇప్పుడు ఈ స్థలాన్ని మళ్ళీ తిరిగి మీకిచ్చేస్తే ఇక్కడున్న పిల్లలు ఎక్కడికెళ్తారు? వాళ్ళు అనాథలవుతారు. ఈ స్థలం మీకివ్వటం కుదరదని" అంటాడు. అలాగా? అయితే వెళ్లి ఆ దేవుడిని అడుక్కో అని వాళ్ళు చర్చి ఫాదర్‌ని కొట్టడానికి ముందుకొస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన టోబీ వాళ్ళందరిని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి అక్కడి నుండి తరిమేస్తాడు. తర్వాత చర్చి ఫాదర్ టోబీని అక్కడే వాచ్‌మెన్‌గా పెట్టుకుంటాడు. ఒకరోజు టోబీ చర్చి ముందు సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది చూసి ఒకతను, "ఏయ్ బాబు, బుద్ధి లేదా నీకు? చర్చి దగ్గర సిగరెట్ కాలుస్తున్నావు" అంటాడు. టోబీ ఇంకా ఏం ఆలోచించకుండా అతని చెంప చెళ్ళుమనిపిస్తాడు. అలా టోబీ ప్రతిరోజు ఎవరొకరితో గొడవ పడుతూ ఉంటాడు. దీంతో చర్చి ఫాదర్ ప్రతిరోజు వాళ్ళకి సారీ చెప్తూ ఉంటాడు. డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు టోబీ బార్‌కి వెళ్లి మందు కొడుతూ ఉంటాడు. ఈ బిల్లంతా ఫాదరే పే చేస్తూ ఉంటాడు. ఇదంతా భరించలేని ఫాదర్ టోబీని ఉద్యోగంలో నుంచి తీసేసి, "ఇక్కడి నుంచి వెళ్ళిపో. తిరిగి మళ్ళీ ఎప్పుడూ నా కంటికి కనిపించకని" చెప్తాడు. కానీ టోబీ మాత్రం ఫాదర్‌నే పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. మరుసటి రోజు ఫాదర్ చర్చిలో ప్రార్థన చేస్తున్నప్పుడు టోబీ 2 చేపలను తీసుకొచ్చి ఫాదర్‌కి చూపిస్తూ, "ఇదిగో నీకోసం చేపలను తెచ్చానంటాడు." కట్ చేస్తే మూవీ ప్రెజెంట్‌కి వస్తుంది. సంపత్ చేపలు పట్టే దామోదర్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి, "టోబీ గురించి నీకేం తెలుసని" అడుగుతాడు. ఇప్పుడు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళుతుంది. ఒకరోజు దామోదర్ చెరువులో చేపలు పడుతూ ఉంటాడు. తన పక్కనే టోబీ కూడా చేపలు పడుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత దామోదర్ టోబీని సిగరెట్ ఉంటే ఇస్తావా అని అడుగుతాడు. టోబీ ఏం మాట్లాడకుండా తన దగ్గరున్న సిగరెట్‌ని దామోదర్‌కిస్తాడు. దామోదర్ నీ పేరేంటని అడుగుతాడు. టోబీ ఏం మాట్లాడకుండా తన చేతి మీదున్న పేరుని చూపిస్తాడు. అలా చూస్తుండగానే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. టోబీ దామోదర్‌తో "నువ్విన్ని చేపలు ఎలా పట్టగలిగావు" అని అడుగుతాడు. "నీకు కూడా చేపలు ఎలా పట్టాలో నేను నేర్పిస్తా, కానీ నేను చెప్పిన పని చేస్తావా" అని అడుగుతాడు దామోదర్. టోబీ చేస్తానంటాడు. దామోదర్ టోబీని మార్చురీకి తీసుకెళ్తాడు. దామోదర్ నిజానికి మార్చురీలో డెడ్ బాడీస్‌ని కట్ చేస్తూ ఉంటాడు. అలా టోబీకి కూడా డెడ్ బాడీని చూపించి కట్ చేసి ఆర్గాన్స్ బయటికి తీయమని చెప్తాడు. ఫస్ట్ టైం అయినా కానీ టోబీ ఏమాత్రం భయపడకుండా చాలా సీరియస్‌గా బాడీని కట్ చేసి ఆర్గాన్స్ అన్నీ బయటికి తీస్తాడు. ఇది చూసి దామోదర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చేపలు పట్టడానికి వెళతారు. అప్పుడు దామోదర్ టోబీకి ఒక స్టోరీ చెప్తాడు. దామోదర్ ఇలా చెప్తాడు, "చూడు టోబీ, పోయిన అమావాస్యకి నేను చేపలు పట్టడానికి ఇక్కడికే వచ్చా. అమావాస్య రోజు ఎవడూ చేపలు పట్టడానికి రాడు. కానీ నేనొచ్చా. ఆ రోజు నాకు ఒక్క చేప కూడా పడలేదు. కనీసం నీళ్లలో దిగితే ఏదైనా దొరుకుతుందేమోనని నీళ్లలో దిగా. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఎంత చల్లగా అంటే మంచు కంటే చల్లగా ఉన్నాయి. అప్పుడే ఒక బలమైన గాలి వీచింది. ఏదో గుర్రం వెళ్తున్నట్టు శబ్దం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక మనిషి ఆకారం గుర్రం మీద మెరుస్తూ వెళ్తుంది. ఆ ఆకారానికి ముక్కుకు పెట్టుకునే పెద్ద రింగు కూడా ఉంది. అది చూసి నేను వచ్చింది మారీ దేవతేమో అనుకున్నాను. అది చూసి నాకు చాలా భయమేసింది. వెంటనే నేను అక్కడి నుండి పారిపోయాను. అది మొదలుకొని ఇప్పటి వరకు నేను అమావాస్య రోజు ఎప్పుడూ ఇక్కడికి రాలేదని చెప్తాడు. అలా మాట్లాడుకుంటున్నప్పుడే వాళ్ళకి ఎవరో చిన్న పాప ఏడ్చినట్లుగా వినిపిస్తుంది. దామోదర్ ఆ ఏడుపు వినిపించిన వైపు వెళ్తాడు. అక్కడ ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఎవరో కావాలనే ఆ పాపని అడవిలో వదిలి వెళ్లిపోయారనుకుంటాడు దామోదర్. ఆ పాపను చూసి భయపడిపోతూ దామోదర్ ఊర్లోకి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. నీళ్లలోకి దిగితే ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి టోబీ నీళ్లలోకి దిగి వెతుకుతూ ఉంటాడు. అప్పుడే టోబీకి మారీ దేవత ముక్కు రింగు కనిపిస్తుంది.
అది చూసి టోబీ షాక్ అవుతాడు. దామోదర్ ఊరి వాళ్ళతో ఆ పాపని ఏం చేద్దామని అడుగుతుంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తుంటారు. ఒకళ్ళు చర్చ్ ఫాదర్ కి ఇచ్చేద్దామంటే ఇంకొకళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇచ్చేద్దామంటారు. ఇంకోవైపు టోబీ ఏడుస్తున్న ఆ పాపని తను ఉండే దగ్గరికి తీసుకొచ్చి ఆ పాపకు తినటానికి ఏమైనా పెడదాం అనుకుంటాడు. వెంటనే టోబీ అన్నం కూర వండి ఆ పాపకు తినిపించబోతాడు. కానీ ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక నర్స్ వచ్చి, రేయ్ తింగరోడా, చిన్న పిల్లలకి ఏం తినిపించాలో ఏం తినిపించకూడదో తెలియదా అని తనతో తెచ్చిన పాలు ఆ పిల్లకి తాగిస్తుంది. అప్పుడే టోబీ చిన్న పిల్లలకి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో తెలుసుకుంటాడు. అప్పటి నుండి టోబీ ఆ చిన్న పాపని చాలా ప్రేమగా పెంచుకుంటాడు. కొన్ని రోజులకి ఆ పాప పెరిగి పెద్దదవుతుంది. ఆ పాపకి ఏదైనా పేరు పెట్టాలని టోబీ వెంటనే ఆ పాపని ఫాదర్ దగ్గరికి తీసుకువెళ్ళి, ఫాదర్, నా కూతురికి ఏదైనా మంచి పేరు పెట్టమని అడుగుతాడు. ఫాదర్ ఆ పాపకి జెన్నీ అని పేరు పెడతాడు. ఒకరోజు దామోదర్, టోబీ మందు కొట్టడానికి బారుకు వెళతారు. కానీ డబ్బులు లేనిదే మందు పోయమంటంతో తిరిగొచ్చి టోబీ తన దగ్గరున్న రింగుని అమ్మేద్దామంటాడు. దామోదర్ ఆ రింగుని చూసి, అరే టోబీ, ఇది బంగారపు రింగు కాదు, దీన్ని ఎవరూ కొనరని చెప్తాడు. అప్పుడే జెన్నీ ఆ రింగుని చూసి, ఈ రింగుని నాకు ఇచ్చేయండి, నేను పెద్దయినాక ఇది పెట్టుకుని మారీ దేవతలా తయారవుతానంటుంది. ఇలా కాదనుకొని వాళ్ళంతటికి వాళ్ళే సారాయి తయారు చేయాలనుకుంటారు. దాంతో ఒక పాత్ర నిండా నీళ్లు పోసి వేడి చేస్తూ ఉంటారు. కాసేపటికి అది టపేల్మని పేలుతుంది. పెద్దగా శబ్దం రావడంతో పోలీసులు వీళ్ళని పిలిపించి, రే అడవిలో ఏం బాంబులు చేస్తున్నారా అని అడుగుతారు. లేదు సార్, మామూలు నీళ్లే, పొయ్యి మీద పెడితే పేలిపోయిందని చెప్తారు. అప్పుడే టోబీకి అక్కడ ఉన్న సావిత్రి అనే ప్రాస్టిట్యూట్ కనిపిస్తుంది. టోబీ సావిత్రిని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత పోలీసులు సావిత్రిని మళ్ళీ ఇలాంటి పనులు చేయబాకు అని చెప్పి మందలిచ్చి పంపించేస్తారు. టోబీ వాళ్ళను కూడా మళ్ళీ ఇలాంటి తింగర పనులు చేయకండి అని చెప్పి పంపించేస్తారు. టోబీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సావిత్రినే తలుచుకుంటూ తనలో తానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. ఇక్కడ దాకే దామోదర్ టోబీ స్టోరీని చెప్తాడు. తర్వాత సంపత్ సావిత్రి దగ్గరికి వెళ్లి, టోబీ నిన్ను కలిసిన తర్వాత ఏం జరిగిందని సావిత్రిని అడుగుతాడు. ఇప్పుడు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. టోబీ సావిత్రిని చాలా లవ్ చేస్తున్నాడని అర్థం చేసుకున్న జెన్నీ ఒక పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి సావిత్రికి ఇవ్వమని చెప్తుంది. అమ్మో, నాకు భయం, నేను ఇవ్వనంటాడు టోబీ. సరే నేనే ఇస్తానని చెప్పి జెన్నీ ఆ పేపర్ని తీసుకెళ్లి సావిత్రికి ఇచ్చి, టోబీ నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్తుంది. అలానా, ఎవరా తింగరోడు, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఒకసారి చూపిస్తావా అని అడుగుతుంది. తర్వాత జెన్నీ టోబీని తీసుకొని సావిత్రి దగ్గరికి వెళుతుంది. సావిత్రి జెన్నీతో, జెన్నీ బంగారం, నువ్వు కొంచెం పక్కకు వెళ్ళు, మేమిద్దరం మాట్లాడుకోవాలని చెప్తుంది. నేను వెళ్ళను, ఎందుకంటే టోబీకి మాటలు రావు, నేను ఉండాలని చెప్తుంది జెన్నీ. అప్పుడు సావిత్రి టోబీకి తను చేసే పని గురించి చెప్తుంది. టోబీకి అంతా అర్థం అవుతుంది, కానీ జెన్నీకి ఏం అర్థం కాదు. సావిత్రి టోబీతో, మరి నేను అలాంటి దాన్ని, మనిద్దరం పెళ్లి చేసుకోవటం కుదరదు, కావాలంటే మంచి స్నేహితులుగా ఉందామని చెప్తుంది. దానికి టోబీ కూడా ఒప్పుకుంటాడు. ఒకరోజు సావిత్రి ఒక అబ్బాయితో కూర్చొని మాట్లాడుతూ టోబీకి కనిపిస్తుంది. దాంతో మనోడు దేవదాస్ అయిపోతాడు. సావిత్రితో మాట్లాడటం కూడా మానేస్తాడు. ఇదంతా చూసి సావిత్రి, నేను నీకు ముందే చెప్పాను కదా అంటుంది. అయినా కానీ టోబీ కోపం తగ్గదు. టోబీ బాధ చూడలేక జెన్నీ ఒకరోజు టోబీని సావిత్రి దగ్గరికి తీసుకెళ్లి, చూడు టోబీ, స్కూల్లో నాకు అబ్బాయిలు ఎలాగైతే ఫ్రెండ్స్ గా ఉన్నారో అలాగే సావిత్రి కూడా ఉన్నారు, దీంట్లో సావిత్రి తప్పేం ఉందని చెప్తుంది. దాంతో టోబీ కోపం తగ్గి మళ్ళీ సావిత్రితో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. చూస్తుండగానే జెన్నీ పెరిగి పెద్దదవుతుంది. ఒకరోజు జెన్నీ వాళ్ళ స్కూల్ మాస్టర్ జెన్నీతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. జెన్నీని ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరూ లేరనే ధైర్యంతో జెన్నీని అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. దాంతో జెన్నీ కోపం వచ్చి తన షూ తీసి ఆ మాస్టర్ని పెటా 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 చంపలు పగలగొడుతుంది. తర్వాత సావిత్రి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ సావిత్రిని కౌగిలించుకొని, అందరూ పనికిమాలినోళ్లే ఉన్నారు, నేను ఇక స్కూల్కి వెళ్ళను, స్కూల్ మానేస్తున్నానని ఏడుస్తుంది. సరే ఏడవకు, వెళితే వెళ్ళు, లేకపోతే లేదు, నీ ఇష్టం, ఈ విషయం మాత్రం టోబీతో చెప్పకు, టోబీకి తెలిసిందంటే ఏం ఆలోచించకుండా వెళ్ళి వాడి తల నరికేస్తాడు అని చెప్తుంది. జెన్నీ మరుసటి రోజు నుంచి స్కూల్కి వెళ్లకుండా చేపలు పట్టి అమ్ముతూ ఉంటుంది. తర్వాత టోబీ సావిత్రిని కలవడానికి వెళతాడు. సావిత్రి టోబీని తిడుతూ, రేయ్ మెంటలోడా, నీ బుర్ర పనిచేస్తుందా, చదువుకునే పిల్లని స్కూల్ మానిపించేసి పనికి పంపిస్తావా, ఒక పని చెయ్యి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, మా కోసం ఒక ఇల్లు కట్టు, మన ముగ్గురం కలిసి ఆ ఇంట్లోనే ఉందామని చెప్తుంది. టోబీ ఇల్లు కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలా అని చెప్పి చాలా ఆలోచిస్తాడు. తర్వాత టోబీ ఒక బ్యాంకు దగ్గరికి వెళ్లి, నేను ఇల్లు కట్టుకోవాలి, హౌసింగ్ లోన్ ఇవ్వమని అడుగు, చేసే పనికి నీకు లోన్ ఇవ్వటం కుదరదని చెప్తారు. దీంతో టోబీ చాలా బాధపడతాడు. ప్రజెంట్ లో సావిత్రి సంపత్తో చెప్తూ, నేను టోబీకి ఇల్లు కట్టమని చాలా పెద్ద తప్పు చేశాను, నేను అలా చెప్పకుండా ఉండాల్సింది, అయినా మా లాంటి పెద్దవాళ్ళకి ఇల్లు కట్టుకోవటం అంటే మామూలు విషయం కాదు కదా, నేను టోబీకి ఇల్లు కట్టమని చెప్పకుండా ఉండాల్సింది, నేను పెద్ద పొరపాటు చేశాను. ఇప్పుడు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. ఆనంద్ అనే వ్యక్తి పక్క నుంచి మేకల్ని గొర్రెల్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు.
అదే ఊరికి చెందిన సంతోష్ అనే వ్యక్తికి ఇదంతా చూసి కోపంగా సంతోష్ ఆ ఊర్లోనే ఒక పెద్ద రౌడీ. సంతోష్‌కి ఆ ఊర్లో ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ పోస్టర్ అంటించి తర్వాత వాళ్ళని మర్డర్ చేసి చంపేస్తాడు. అలాగే ఒకరోజు సంతోష్ ఆనంద్ ఫోటో కూడా అంటిస్తాడు. ఆ పోస్టర్ చూడగానే ఆనంద్‌కి మ్యాటర్ మొత్తం అర్థమయ్యి అడవిలోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటాడు. ఆనంద్ స్నేహితులు ఆనంద్‌తో మనం బ్రతికుండాలంటే వాడినే చంపేయాలని చెప్తారు. మనం వాడిని చంపటం కాదురా! టోబీతో వాడిని చంపేద్దామని చెప్పి తర్వాత రోజు ఆనంద్ టోబీ దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పి, "నువ్వు వాడిని చంపేస్తే నేను నీకు ఇల్లు కట్టిస్తానని" చెప్పి మాటిస్తాడు. టోబీ ఏం చేయాలని బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేస్తాడు. తర్వాత టోబీ దామోదర్ దగ్గరికి వెళ్లి, "నాకు 3 లోడ్లున్న మేకలు కావాలని" అడుగుతాడు. "సరే నీకిప్పిస్తా కానీ నాకేమిస్తావని" అడుగుతాడు దామోదర్. "3 లోడ్లకి 30,000 ఇస్తానంటాడు. సరేనని దామోదర్ 3 లోడ్లు ఇప్పిస్తాడు. తర్వాత టోబీ ఆ 3 లోడ్లని ఆనంద్ దగ్గరికి పంపిస్తాడు. ఆనంద్ ఆ 3 లోడ్లను చూసి బిత్తరపోయి, "అరే! మీరేమైనా ఆర్డర్ చేశారా?" అని అడుగుతాడు. అప్పుడు ఈ విషయం సంతోష్‌కి తెలిసి ఆనంద్‌ని చంపటానికి కోపంగా వస్తూ ఉంటాడు. సంతోష్‌ని చూసి ఆనంద్ భయపడుతూ, "అన్నా నిజంగా అన్నా నాకేమీ తెలీదన్నా. ఈ మేకల్ని ఆర్డర్ చేసింది నేను కాదంటాడు. "నువ్వు కాదా? మరెవడ్రా?" అంటాడు. "నేనే" అని చెప్పి టోబీ మేకల మందలో నుంచి చెయ్యెత్తుతాడు. దాంతో సంతోష్ మనుషులు టోబీని చంపేయటానికి టోబీ మీదకొస్తారు. టోబీ ఒక్కొక్కడిని లేపేస్తాడు. తర్వాత టోబీ సంతోష్‌ని కూడా లేపేస్తాడు. తర్వాత పోలీసులు వచ్చి టోబీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అది చూసి సావిత్రి, జెన్నీ బాధపడుతూ ఉంటారు. టోబీ మీరేం భయపడకండి. నేను తొందరగానే వచ్చేస్తా అని చెప్తాడు. అని సావిత్రి సంపత్‌తో అప్పటి వరకు జరిగింది చెప్తుంది. సంపత్ అక్కడి నుండి డైరెక్ట్‌గా జెన్నీ దగ్గరకి అదే టైంలో జెన్నీ ఇంట్లో ఉండదు. దాంతో జెన్నీ పక్కింట్లో ఉండే శాలినితో మాట్లాడతాడు. సంపత్ శాలినితో ఇప్పుడు జెన్నీ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాడు. శాలిని చెప్పటం స్టార్ట్ చేస్తుంది. టోబీ జైలుకి వెళ్ళిన తర్వాత ఆనంద్ పెద్ద రౌడీ అవుతాడు. ఇల్లీగల్ బిజినెస్‌లన్నీ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆనంద్ స్మగ్లింగ్ చేసే బంగారాన్ని పోలీసులు పట్టుకుంటారు. తన బంగారం స్మగ్లింగ్ గురించి పోలీసులకి ఎవరు చెప్పారని చెప్పి ఆనంద్‌కి చాలా కోపం వస్తుంది. ఇంకోవైపు టోబీ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు. రావటంతోనే డైరెక్ట్‌గా సావిత్రి ఇంటికి వెళ్తాడు. కానీ సావిత్రి అప్పటికే వేరే అతన్ని పెళ్లి చేసుకొని ఉంటుంది. దీంతో టోబీ మనసు ముక్కలవుతుంది. తర్వాత జెన్నీ, టోబీ చేపలను అమ్ముతూ ఉంటారు. అక్కడికి ఆనంద్ వచ్చి, "రేయ్ టోబీ నువ్వు రిలీజ్ అయ్యావా? నువ్వు రిలీజ్ అయిన సంగతి నాకు తెలీదే. నాతో ఏమైనా పనుంటే వచ్చి అడుగు చేసి పెడతానంటాడు." అప్పుడు జెన్నీ టోబీ ఇంకా ఏ పనులు చేయడని చెప్తుంది. కట్ చేస్తే తర్వాత రోజు గవర్నమెంట్ ప్లేస్‌లో ఇల్లు కట్టారని చెప్పి టోబీకి నోటీసులు పంపిస్తారు. నోటీసులు చూసిన టోబీ మనం ఆనంద్ సహాయం తీసుకుందామని జెన్నీకి చెప్తాడు. జెన్నీ అస్సలు ఒప్పుకోదు. కానీ టోబీ జెన్నీ మాటలు పట్టించుకోకుండా ఆ పేపర్లు తీసుకెళ్లి ఆనంద్‌కు చూపిస్తాడు. దాంతో ఆనంద్ వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తాడు. తర్వాత ఆనంద్ ఒక సహాయం చేయమని టోబీని అడుగుతాడు. వాస్తవానికి ఆనంద్‌కి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ ఆనంద్ చాలా క్రూరాతి క్రూరంగా అంటే ముక్కలు ముక్కలు చేసి నరికి చంపుతాడు. ఆ ముక్కలన్నీ ఎక్కడైనా దూరంగా తీసుకెళ్లి పడేయమని టోబీకి చెప్తాడు. టోబీ ఆ ముక్కలన్నీ తీసుకువెళ్లి ఒక చెత్త కుండీలో వేస్తాడు. ఈ విషయం జెన్నీకి తెలిసి టోబీని చాలా తిడుతుంది. తర్వాత అలాగే ఆనంద్ దగ్గరికి వెళ్లి, "ఇక నుంచి నువ్వు టోబీకి ఏ పని చెప్పినా కానీ, టోబీకితో ఏదైనా చేయించాలని చూసినా కానీ నీకు మర్యాదగా ఉండదు. టోబీకి నీకు ఇక ఏ సంబంధం లేదని" తిట్టి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఒక తిండికి తికాణం లేనిదే నన్ను ఇన్ని తిట్లు తిట్టిద్దా అని చెప్పి ఆనంద్ దాన్ని పర్సనల్ గా తీసుకుంటాడు. తర్వాత రోజు పోలీసులు వచ్చి టోబీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. దామోదర్ ఆనంద్ దగ్గరికి వచ్చి, "అయ్యా మన టోబీని పోలీసులు అరెస్ట్ చేశారు. దయచేసి సహాయం చేయమని" అడుగుతాడు. "ఓ అలానా? అలా అయితే టోబీ కూతుర్ని నా దగ్గరికి పంపించు. నేను మాట్లాడతానని" చెప్తాడు. కట్ చేస్తే జెన్నీ ఒకరోజు ఉదయాన్నే వెళ్లి సాయంత్రం దాకా ఆనంద్ ఇంటి దగ్గరే కూర్చొని ఆనంద్ కలవకపోవడంతో చీకటి పడటంతో ఇంటికి తిరిగొచ్చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత టోబీ రిలీజ్ అయ్యి ఇంటికి వస్తాడు. అలా రిలీజ్ అయ్యి వచ్చిన టోబీని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత టోబీ తాగటానికి డబ్బుల కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు జెన్నీ ఒక కత్తి తీసుకొచ్చి, "రేయ్ సిగ్గులేదా నీకు? మళ్ళీ తాగటానికి డబ్బుల కోసం వెతుకుతున్నావా? డబ్బులు కానీ అంటుకున్నావంటే నిన్ను చంపేస్తానని" బాగా తిడుతుంది. అలా తిడుతూ తిడుతూ జెన్నీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక్కడే అదిరిపోయే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే జెన్నీ ప్రెగ్నెంట్ అని. తర్వాత రోజు ఊర్లో పంచాయతీ పెట్టిస్తారు. పంచాయతీలో ఆనంద్, "రేయ్ ఎవరై నీకు కడుపు చేసింది" అని అడుగుతాడు. అప్పుడే ఆనంద్ దగ్గర పనిచేసే ఒకడొచ్చి, "జెన్నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని" అంటాడు. దాంతో కోపం వచ్చిన టోబీ వాడిని చంపటానికి వెళతాడు. ఊరి వాళ్ళందరూ కలిసి టోబీని ఆపుతారు. అప్పుడే జెన్నీ అక్కడికి వచ్చి వాడి చేయి పట్టుకొని, "రేయ్ చంపుతావా? చంపు. ఎలా చంపుతావో నేను చూస్తా. దమ్ముంటే చంపు" అంటుంది. దాంతో టోబీ మనసు ఒక్కసారిగా బద్దలవుతుంది. చిన్న పిల్లాడిలా గుక్కపెట్టి ఏడుస్తూ టోబీ బట్టలు సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇంకోవైపు జెన్నీ సంతోషంగా ప్రశాంత్‌ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది.
టోబీ మాత్రం పాపం పనికి వెళ్లకుండా, అన్నం తినకుండా మందు తాగుతూ బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి జెన్నీకి ఒక పాప పుట్టి కొద్దిగా పెద్దవుతుంది. టోబీ ఎవరికీ తెలియకుండా దొంగతనంగా వెళ్లి ఆ పాపను చూసొస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఆనంద్ స్మగ్లింగ్ చేస్తున్నాడన్న విషయం ఒక ఆఫీసర్‌కి తెలిసి సరుకు మొత్తం పట్టేసుకుంటాడు. ఆనంద్‌తో డీల్ మాట్లాడుతూ నాకు 50% ఇస్తే నీ సరుకు వదిలిపెడతా, లేకపోతే మొత్తం పట్టుకుంటానని చెప్తాడు. ఇలా ప్రతిసారి ఆనంద్ స్మగ్లింగ్ చేయబోతున్నప్పుడల్లా ఈ విషయం పోలీసులకు తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవరో కాదు, జెన్నీ భర్త ప్రశాంత్ అని తెలుస్తుంది. దాంతో ఆనంద్ కోపంగా టోబీ దగ్గరికి వెళ్లి, ఇన్ని రోజుల నుంచి మన బిజినెస్ సీక్రెట్స్ అన్నీ లీక్ చేస్తుంది ఎవరో కాదు, నీ కూతురు భర్త. మనిద్దరి శత్రువు ఒక్కడే. వెళ్లి వాడిని చంపేయమని టోబీతో చెప్తాడు. టోబీ ప్రశాంత్‌ని చంపటానికి జెన్నీ ఇంటికి వెళ్తాడు. ప్రశాంత్ నిద్రపోతూ ఉంటాడు. టోబీ ప్రశాంత్ గొంతుకి కండవ చుట్టి చంపేయాలనుకుంటాడు. అప్పుడే జెన్నీ వచ్చి టోబీని ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేను చెప్పేది విను, కొంచెం ఆగు అంటుంది. కానీ టోబీ మాత్రం ఏమీ వినిపించుకోకుండా వీడు నీకు అన్యాయం చేశాడు, వీడిని ఉంచకూడదు, వీడిని చంపేయాలంటాడు. టోబీ ఆగు ఆగు అంటుంది జెన్నీ. అంతలో ప్రశాంత్ సందు చూసుకొని ఇక్కడి నుండి పారిపోతాడు. జెన్నీ టోబీకి సర్ది చెప్తూ వాడినెందుకు చంపాలనుకుంటున్నావు? వాడు నా భర్త, అంటే నీకు అల్లుడవుతాడు. వాడిని చంపి నాకు అన్యాయం చేయాలనుకుంటున్నావా అంటుంది. నువ్వు అసలు నా కూతురువే కాదా అంటాడు టోబీ. నేను నీ కూతుర్ని కాదా అని అంటుంది జెన్నీ. అవును, నువ్వు నా కూతురు కాదు, నది దగ్గర దొరికితే తీసుకొచ్చి పెంచానని చెప్పి. సరే, ఇప్పుడు నువ్వు వాడిని చంపాలనుకుంటుంది వాడు నన్ను మోసం చేసి తల్లిని చేశాడనే కదా. నిజానికి నన్ను తల్లిని చేసింది వాడు కాదు, ఆనంద్ గాడు. నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు వచ్చి వాడు నా మీద పడేవాడు. ఆ రోజు ఒక హుండీలో ₹1 వేసి నన్ను అనుభవించేవాడు. నన్ను వాడుకుంది వాడు, ఈ బిడ్డకు తండ్రి వాడు అని చెప్తుంది. ఆ మాట వినగానే టోబీకి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత రోజు జెన్నీ నిద్రలేచి చూసేసరికి టోబీ ఇంట్లో కనిపించడు. దాంతో జెన్నీ 3 రోజులు ఊరంతా వెతికి తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తుంది. మరి టోబీ ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు తిరిగి వస్తాడని అడుగుతాడు సంపత్. టోబీ ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రాడని చెప్తుంది శాలిని. కానీ చర్చి ఫాదర్ దామోదర్ మాత్రం కొన్ని రోజులకి టోబీ తప్పకుండా ఖచ్చితంగా తిరిగి వస్తాడని నమ్మకంగా చెప్తారు. కొన్ని రోజుల తర్వాత జెన్నీ భర్త టోబీ ఊర్లోకి వచ్చి జెన్నీని వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆనంద్ మనుషులు వచ్చి కత్తితో ప్రశాంత్‌ని పొడిచి పొడిచి చంపేస్తారు. ప్రశాంత్ అక్కడికక్కడే చనిపోతాడు. టోబీ ముఖం నిండా కత్తి తీసుకొని ఘాట్లు పెడతారు. అది చూసి పక్కనే ఉన్న శాలిని వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. వాళ్ళని చెక్ చేసిన డాక్టర్లు ప్రశాంత్ అప్పటికే చనిపోయాడని, టోబీ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్తారు. చర్చి ఫాదర్ వచ్చి ఆ పరిస్థితిలో ఉన్న టోబీని చూసి చాలా బాధపడతాడు. శాలిని ఫాదర్ తో ఇలా అంటుంది, ఇంటి దగ్గర జెన్నీ కూతురు ఒక్కతే ఉంది, ఏమనుకోనంటే మీరు కొంచెం తనని మీతో పాటు తీసుకువెళ్తారా అని అడుగుతుంది. ఫాదర్ కూడా సరే అంటాడు. అప్పుడే హాస్పిటల్ కి వచ్చి టోబీని ప్రశాంత్ ని ఆ పరిస్థితిలో చూసిన జెన్నీ బాధ తట్టుకోలేక ఆవేశంతో ఒక సర్జికల్ బ్లేడ్ ని తీసుకొని ఆనంద్‌ని చంపటానికి అక్కడికి వెళుతుంది. కోపంగా వస్తున్న జెన్నీని చూసి విషయం అర్థం చేసుకున్న ఆనంద్ అదే బ్లేడ్ తో జెన్నీని కోసి ముక్కలు ముక్కలుగా చేసి చంపేసి ఒక మూటలో కట్టి పెడతాడు. ఇదంతా జెన్నీ వెనకాలే వచ్చిన డాక్టర్ చూస్తాడు. అలాగే జెన్నీ ముక్కుకు పెట్టుకునే రింగును కూడా ఆ మూటలోనే పడేస్తాడు. ఇదంతా చూసి డాక్టర్ భయపడిపోతూ వచ్చి ఈ విషయాన్నంతా టోబీకి చెప్తాడు. టోబీ బాధపడుతూ వెళ్లి చెత్త కుండీలో జెన్నీ బాడీ కోసం వెతుకుతాడు. అలా వెతుకుతున్న టోబీకి చివరికి జెన్నీ బాడీ కనిపిస్తుంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురు తన కళ్ళ ముందే చచ్చిపోయేసరికి టోబీ తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా గాని ఆనంద్ గాడి అంతు చూడాలి. తను మారీ దేవతలాగా మారి ఇంటికి వెళ్లి ఆ హుండీలో చిల్లర ఎంతుందో లెక్కేసుకుంటాడు. తర్వాత తను మారీ దేవతలాగా మారి మూవీ స్టార్టింగ్ లో పూజ జరుగుతున్న ప్లేస్ చూపెడతాడు. అక్కడికి వచ్చిన తర్వాత టోబీ ఆనంద్‌ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి మారీ దేవత కత్తి తీసుకొని ఆనంద్ తల నరికేస్తాడు. అక్కడికి వచ్చిన సంపత్ ఏమాత్రం భయపడకుండా టోబీని షూట్ చేసి చంపేస్తాడు. కానీ టోబీని షూట్ చేసిన తర్వాత సంపత్ చాలా బాధపడతాడు.